తాండవ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలను అర్పించిన అమరవీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో ఘన నివాళులర్పించారు. యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. బ్రిటిష్ పాలన నుంచి దేశ విముక్తి కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన యువ వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లాలోని ఇంద్రపాలెం పిఆర్ జూనియర్ కాలేజ్లో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే సామర్లకోటలోని భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో యువత భారీ ఎత్తున రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చక్ర రాజ్ కుమార్, వలివెల వీరబాబు మాట్లాడుతూ భగత్ సింగ్ చేసిన త్యాగం నేటికి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన ఈ మహనీయుల ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని మతోన్మాద శక్తుల నుంచి కాపాడుతూ సమైక్య భారత్ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం షహీద్ భగత్ సింగ్ జోహార్లు, ఇంక్విలాబ్ జిందాబాద్ వంటి నినాదాలతో విజ్ఞాన కేంద్రం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో విజ్ఞాన కేంద్ర అధ్యక్షులు, కార్యదర్శులు హరిమహేష్, తొట్టిపూడి రాజా, చింతపల్లి అజయ్ కుమార్, సతీష్, ఉదయ్ భాస్కర్, చిట్టూరి సాహిత్, వాసంశెట్టి చంద్రరావు, భాస్కర్, మెడిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. నేటి యువతరం ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. భగత్ సింగ్ త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. రాజ్గురు, సుఖదేవుల త్యాగాలను గుర్తుపెట్టుకుని ఇలాంటి సామాజిక అవసరాలు తీర్చేలాగా రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను 51వసారి ఇవ్వడం జరిగింది. మీ ముందు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇంకొక 50 సార్లు కూడా ఇచ్చి సెంచరీ పూర్తి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం ఇచ్చినటువంటి రక్తం 350 ml అంటే 1/2 లీటర్ కంటే తక్కువ ఉంటుంది. అది తయారవడానికి శరీరానికి 15 రోజులు సమయం చాలు. కాబట్టి రక్తదానాన్ని ఇవ్వడానికి భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమీ ఉండవు అనేటువంటిది నేను మీ ముందు సాక్ష్యంగా నిలబడతా ఉన్నాను. మరొకటి, యువత మత్తు పదార్థాలకి బానిసగా మార్చేటువంటి పని చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. గంజాయి గాని, డ్రగ్స్ గాని ఇలాంటి విషయాల్లో చాలా స్కూళ్లు దాకా కూడా వెళ్లిపోయి అమ్మకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి నేడు కనబడతా ఉంది. ప్రభుత్వాలు నామమాత్రపు చర్యలే తీసుకుంటూ ఉన్నాయి. కాబట్టి యువత చెడు మార్గం పట్టకుండా సామాజికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భారతదేశ అభివృద్ధిలో యువత పార్టిసిపెంట్ వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టే భగత్ సింగ్ యొక్క 95వ వర్ధంతిని గుర్తుపెట్టుకుని ఇలాంటి అనేక కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర యువతకి, సామర్లకోట మండల యువతకి పిలుపునివ్వడం జరుగుతుంది. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.